ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, బాబాను పరీక్షించడానికి వచ్చిన వాళ్ళల్లో ఇప్పుడు ఒక సాధువు గురించి తెలుసుకుందాం. నాగపూర్లో ఉండే కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు బాయూజీ 1906లో హిమాలయాలకు వెళ్ళినప్పుడు అతనికి సోమదేవ స్వామి అనే సాధువుతో పరిచయం కలిగింది. ఆ సాధువు ఉత్తర కాశీలో ఉండేవారు. వారి మఠము హరిద్వారంలో ఉండేది. వాళ్ళిద్దరూ పరస్పరము చిరునామాలు ఇచ్చుకున్నారు. 5 సంవత్సరాల తర్వాత సోమదేవ స్వామి నాగపూర్ వచ్చి బాయీజీ ఇంట్లో దిగినప్పుడు మాటల సందర్భంలో బాబా లీలలు విని సంతోషించాడు. షిరిడీకి వెళ్ళి బాబాని చూడాలనే గట్టి కోరిక అతనికి కలిగింది. బాయీజీ నుంచి పరిచయపు ఉత్తరం తీసుకుని షిరిడీ వెళ్ళాడు. షిరిడీ సమీపంలోకి రాగానే మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించాయి. సాధారణంగా యోగులు ఎక్కడెక్కడో ఉంటారు. అందరి ప్రవర్తన, జీవనము ఒకేలా ఉండవు. వారి యోగ్యతలను అంచనా వేయటానికి వారి ప్రవర్తన ప్రయాణం కాదు. ఈ స్వామి మాత్రం ఈ విషయాలను అర్థం చేసుకోలేని స్థితిలో లేక జెండాలను చూడగానే బాబా జెండాలపై మక్కువ చూపించడము బాబాకున్న కీర్తికాంక్షలను తెలియజేస్తుందని, సాధువుకు ఇలాంటి గౌరవ మర్యాదలు అవసరమే లేదని, ఇటువంటి బాబా దర్శనము తనకు అవసరమే లేదని, ఇంత దూరము వ్యర్థంగా వచ్చానని, ఇటువంటి డాంబికమైన యోగిని దర్శించడం కన్నా ఇంటికి తిరిగి వెళ్ళటం ఉత్తమమని నిర్ణయించుకున్నాడు. ఆయనతో ఉన్నవారు ఉత్తి జెండాలకే ఇంతదైపోతే ఇక షిరిడీలో ఉన్న గుర్రము, పల్లకీలు, ఆడంబరాలు, సంజామ మొదలైన బాహ్య అలంకారాలకు ఇంకెంత చిరాకు పడుతున్నాడు అని అనుకున్నారు. అది విన్న స్వామి ఇంకా గాబార పడిపోయి గుర్రాలు, పల్లకిలు, జట్కాలతో ఉన్న సాధువును తానెక్కడా చూడలేదని, ఇక వెనుకకు తిరిగి వెళ్ళిపోవడమే మార్గమని అన్నాడు. అప్పుడు ఆయనతో ఉన్నవాళ్ళు ఈ జెండాలు ఆర్భాటాలతో బాబాకు పని లేదని, బాబా భక్తులు బాబాపై తమకు గల ప్రేమను చాటుకోవటానికే వీటినన్నింటినీ అమర్చారు. కానీ వీటితో బాబాకు ఎటువంటి ప్రేమేం లేదని, వారికే గౌరవ మర్యాదలు అవసరం లేదని, అనవసరమైన ఆలోచనలకు తావివ్వక కేవలం వారి దర్శనం చేసుకుని వెంటనే తిరిగి వచ్చేయమని ఆ సాధువుకు సలహా ఇచ్చారు. ఆ సాధువు వారు చెప్పిన ప్రకారం బాబా దర్శనానికి వెళ్ళాడు. బాబాను చూస్తేనే స్వామి ఉదయం దవించిపోయింది. ప్రేమతో కళ్ళు చెమ్మగిల్లి మనస్సు ప్రసన్నమైంది. ఎప్పుడెప్పుడు సాయి చరణధూళితో సౌష్టాంగ పడదామా అని తహతహలాడుతూ రెప్ప వాల్చకుండా సాయిని చూసి మైమర్చిపోయాడు. ఆయన దురాచరణలన్నీ తొలగిపోయి పరమ ప్రహ్లాదాన్ని చెందాడు. తన ఆత్మకు విశ్రాంతి స్థలమిదేనని, అక్కడే ఉండిపోవాలని అతన్ని సంకల్పించింది. మనస్సు ఎక్కడ పూర్తిగా స్థిరపడుతుందో అక్కడే గురుస్థానమని తన గురువువారు చెప్పిన సంగతి గుర్తుకు వచ్చింది. మెల్లగా బాబా ముందుకు రాగా సర్వజ్ఞులైన సాయి ఉగ్ర రూపంలో తిట్టడం ప్రారంభించారు. తమ వైభవాలు, ఆర్భాటాలు తమ దగ్గరే ఉండనివ్వమని, మసీదుపై జెండాలు ఎగురవేసుకునే వారి దర్శనానికి ఎందుకు వచ్చినట్లని, ఇక్కడ ఒక్క క్షణమైన ఉండటానికి వీల్లేదని బాబా కోపగించుకున్నారు. తన మనసులోనే ఉన్న కుటీల ఆలోచనలు గ్రహించిన అంతర్యామి బాబాను తనంత పొరపాటుగా అర్థం చేసుకున్నాడని తెలుసుకొని ఆ సాధువు సిగ్గుపడ్డాడు. సాయి ఒకరిని కౌగిలించుకొని, ఒకరిని దీవించి, ఒకరిపై కృపాదృష్టి కురిపిస్తూ, ఒకరికి ధైర్యాన్నిస్తూ, ఇంకొకరికి దుఃఖం పోయేలా ఓదారుస్తూ, చిరునవ్వులతో అందరికీ ఊది ప్రసాదిస్తూ భక్తుల ఆనందాన్ని కలిగిస్తున్నారు. అందరితోనూ ఇంత ఆప్యాయంగా ప్రవర్తించే బాబా తనపై మాత్రమే కోపగించుకోవడానికి కారణము తన ఆలోచనలని బాబా కోసం కాదని గ్రహించి ఇది బాబా తనకు చేసిన బోధగా తెలుసుకున్నాడు. ఆఖరకు సాయి కృప వల్ల బాబా చరణ సన్నిధిలోనే నిర్మలమైనాడు. ఈ రకంగా ఆ సాధువు బాబా దర్శన భాగ్యం వలన నిజమైన సాధువుకు ఉండవలసిన లక్షణాలు గ్రహించి అమలు చేయటమే సాధన చేశాడు. ఈ రకంగా యోగీశ్వరులు కూడా మామూలు మానవులే కాబట్టి వారికి నమస్కరించడం కానీ, సేవ చేయటం కానీ అవసరం లేదని ఆపేక్షణ చేయటము, బాబా దర్శన అడగటం గురించి మాట్లాడుతూ, బాబా అసలు దక్షిణ అడిగి ధనము పోగు చేయటము యోగి లక్షణమా అని విమర్శించడము, ఇలా రకరకాల మనస్వర్తాలను మార్చి వారు సవ్యమైన రీతిలో ఆలోచించగలిగేలా చేసి వారికి మేలు చేకూర్చిన సందర్భాలు బాబా జీవితంలో ఎన్నో. కొత్త విషయాలు కేవలం ఒక్క దర్శనంతోనే ధన్యత చెందిన వారెందరో. సాయికున్న
మహత్త షిరిడీకున్న ప్రాముఖ్యత అదే. ఈ రకంగా అనుమానంతో వచ్చిన ఎందరినో సంతృప్తిపరిచిన సాయి అసలు షిరిడీయే పండరి, బదిరి, కేదార్ వంటి పుణ్యక్షేత్రమని స్థిరమైన మనస్సుతో షిరిడీలో కాలుపెడితే ఇక ఏ పుణ్యక్షేత్రంలోని అవసరం లేదని నిరూపించిన సంఘటనలు తెలుసుకుందాం. గంగా నది, యమునా నది కలిపే చోటుగా ప్రయాగ అని పేరు. ఇందులోనూ స్నానం చేస్తే గొప్ప పుణ్యం వస్తుందని ప్రతివారి నమ్మకం. అందుకనే అనేక వేల మంది భక్తులు అక్కడికి వెళ్ళి స్నానం చేసి వస్తుంటారు. దాసగుణ కూడా ప్రయాగ వెళ్ళి అక్కడ సంఘంలోనే స్నానం చేయాలని మనసులో నిర్ణయించుకొని బాబా దగ్గరికి వెళ్ళి అనుమతి కోరగా బాబా అతనితో అంత దూరము వెళ్ళవలసిన అవసరమే లేదని, మన ప్రయాగ ఇక్కడే ఉందని, తన మాటల మీద నమ్మకం ఉంచమని అన్నారు. బాబా ఇలా అనేకసార్లు దాసగుణ తన అజ్ఞానానికి సిగ్గుపడి బాబా పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు అక్కడ ఆశ్చర్యంలోకెల్లా ఆశ్చర్యమైన వింత జరిగింది. అదేమిటంటే బాబా 2 పాదాల బొటన వేళ్ల నుండి గంగా, యమున జలములు కాలవై పారాయి. ఆనంద ఆశ్చర్యంతో ఈ చమత్కారాన్ని చూసిన దాసగుణ భక్తి పారవశ్యంతో మునిగిపోయి తడసి ముద్దయినాడు. అతని ఉదయంలో నుంచి కవితాగానం శ్రీ సాయి లీలాగాన రూపంలో ఉప్పెంగింది. అతని మనస్సు బాబా పాదాల యందు లగ్నమైపోయింది. ఈ విధంగా దాసగుణ ప్రయాగ స్నానము చేయాలన్న కోరికను బాబా షిరిడీలోనే తీర్చడమే కాకుండా మనస్ఫూర్తిగా భావిస్తే ప్రయాగ లాంటి ఏ ఇతర పుణ్యక్షేత్రాలైనా షిరిడీలోనే ఉంది అన్న అభిప్రాయం స్థిరపడి బాబా మీద నమ్మకంతో బలపడుతుందని నిరూపించారు. ఓం సాయిరాం.